చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ భయపడుతూ బతకాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు తన మీద ఆధారపడి బీజేపీ ఉన్నది కాబట్టి తను ఏం చేసినా నడుస్తుంది, తనకు రాష్ట్రానికి ఏం కావాలన్నా సాధించుకోవచ్చని కలలు కన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి ఈగని తీసినట్టు తీసి పడేశారు. ఎందుకంటే 20 మంది టీఎంసీ వాళ్ళు వచ్చారు, 7 శివసేన వాళ్ళు వచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈగని తీసినట్టు తీసి పడేశారు. అక్కడితో ఆగలేదు. చచ్చినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటికి రాలేడు. ఎన్డీఏలోంచి బయటికి వచ్చి మోడీకి వ్యతిరేకంగా నిలబడే పరిస్థితి చంద్రబాబుకు లేదు. ఒకవేళ ఎన్డీఏ నుంచి బయటకు వస్తే చంద్రబాబు జైలుకి వెళ్తాడు, జగన్ ఎన్డీఏలోకి వెళ్తాడు. సహజంగా జరిగే వ్యవహారం ఇది. కాబట్టి చంద్రబాబు ధైర్యం చేసి ఒకప్పుడు మోడీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మోడీని వ్యతిరేకించి మోడీని ధిక్కరించి మాట్లాడిన చంద్రబాబు ఇవాళ మోడీకి సలాం అంటున్నాడు, గులాం అంటున్నాడు. ఏది చేయమంటే అది చేస్తున్నాడు. చచ్చినట్టు పడి ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడికి. అక్కడితో మోడీ అమిత్ షా అనుకున్న పనులన్నీ జరుగుతాయా? జరగవు. ఇంకొక ముఖ్యమైన స్టెప్ తీసుకుంటున్నారు, చర్చలు జరుగుతున్నాయి. ఆశ్చర్యం కల్పించే అంశమే కొంతమందికి, అందరికీ ఆశ్చర్యం కలగకపోవచ్చు ఈ విషయం. తమిళనాడుకు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకేలో 20 మంది 22 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళ మద్దతు తీసుకోబోతున్నారు. డిఎంకే మోడీతో చేతులు కలపబోతున్నాడు, అమిత్ షాతో చేతులు కలపబోతున్నాడు. ఈ వార్త నిజంగానే రాజకీయ వర్గాల్లో సంచలనమైన వార్త. నిన్నటి దాకా స్టాలిన్, డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ బీజేపీకి వ్యతిరేకంగా సీరియస్గా నిలబడి కొట్లాడినవాడు. డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా కొట్లాడి బిల్లు సక్సెస్ కాకుండా చేసినవాడు. హిందీ భాషను తమిళనాడు మీద రుద్దుతున్నారని బహిరంగంగా పోరాటం చేసినవాడు. అనేక రకాలుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినవాడు. ఇవాళ బీజేపీతో చేతులు కలపబోతున్నాడు. రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకుంటే స్టాలిన్ చేసింది కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు.